పితృదేవోభవ. రియల్గా చెప్తున్న అబ్బాయిలకు మ్యాక్సిమం అమ్మ అంటే ప్రేమ ఉంటుంది. నేను చాలామంది అబ్బాయిలు ఏమంటారంటే మా నాన్న సార్ ఉదయం నుంచి సాయంత్రం వరకు మామూలు తిట్లు తిట్టాడు సార్, తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంటాడు సార్. ఎస్ బేటా, అమ్మ ఎలాగో ప్రేమ చేస్తుంది కాబట్టి తను కూడా ప్రేమ చేస్తే నువ్వు ఎక్కడ పాడైపోతావు అని చెప్పి నీ మీద ఉన్న ప్రేమను మొత్తం మనసులో పెట్టుకొని ముఖం మీద కోపాన్ని నటిస్తాడు బాస్ మీ నాన్న. రియల్గా చెప్తున్నా, మీ నాన్న ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అని చెప్పి సీక్రెట్గా ఒక కెమెరా పెట్టి చూడు. 365 రోజులు నీ గురించి ఆలోచిస్తున్నాడు బాస్. ఇక్కడ నీకేమన్నా అయ్యిందని చెప్పి ఫోన్ చేసి చెప్పు, పిచ్చోళ్ళగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. రియల్గా నీకేమన్నా అయ్యిందని తెలిస్తే పిచ్చోళ్ళగా పరిగెత్తుకుంటూ వచ్చి గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు నీకు అనిపిస్తుంది, అరే మా నాన్నకి ఇంత ప్రేమ ఉందా అని చెప్పి. మీ నాన్నకు చాలా ప్రేమ ఉంటుంది బేటా నీ మీద. నీ స్కూల్ ఫీజు కట్టనీకే, నీ కాలేజ్ ఫీజు కట్టనీకే, నీ భవిష్యత్తు కోసం 365 రోజులు కష్టపడే దేవుడు నాన్న. ఈరోజు మీ జీవితంలో ఎంత లేటుగా వస్తే అంత బాగా అని చెప్పి నేను కోరుకుంటున్నా బాస్. ఈరోజు ఎంత లేటుగా వస్తే అంత బాగా. కానీ ఆ రోజు నాన్న లేడన్న బాధతో పాటు ఉన్నన్ని రోజులు నాన్నని హ్యాపీగా చూసుకున్న సంతోషం ఉండాలరా. ఈరోజు నైట్కు మీరు అలారం పెట్టుకొని ఇంటికి వెళ్తే ఒక్కసారి అలారం పెట్టుకొని లేచి నాన్న ఎక్కడ పడుకుంటే అక్కడికి వెళ్ళి ఒక్కసారి నాన్న కాళ్ళను చూడండిరా. మీ నాన్న మీద నీకు కోపం ఉంది కదా, మీ నాన్న కాళ్ళను ఒక 5 నిమిషాలు చూడండి. నీకు కావాల్సినంత మోటివేషన్ దొరుకుతుంది. నీకోసం ఎంత కష్టపడుతున్నాడు, ఎంత త్యాగం చేస్తున్నాడు, మీ నాన్న కాళ్ళను చూడండి, మీకు అర్థమవుతుంది. పిచ్చోడ్లాగా తనను తను సర్వస్వం త్యాగం చేసుకొని నీకోసం కష్టపడే దేవుడు రా మీ నాన్న. అలాంటి నాన్నకు నువ్వు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు మిత్రమా? నీకేం తెలియదు అని చెప్పి కసురుకుంటున్నావు. దయచేసి చెప్తున్నా బేట, నాన్నని బాగా చూసుకోండిరా. ఖచ్చితంగా ఈరోజు మీరు నాకు మాట ఇవ్వాలి, మా అమ్మని నాన్నని బాగా చూసుకుంటాం సార్ అని చెప్పి. కానీ నాన్న ఏ రోజు నీ ముందర కన్నీళ్ళు కార్చాడు, ఎందుకంటే ఎక్కడ నువ్వు భయపడిపోతావు అని చెప్పి. నీ కోసం కష్టపడుతూ ఎన్ని బాధలున్నా తన కన్నీళ్ళను మొత్తం చెమట రూపంలో బయటికి చూపిస్తాడు, కానీ కళ్ళకి చూపియడరా నాన్న. మీ నాన్న కన్నీళ్ళు మొత్తం చెమట రూపంలోనే బయటకు వస్తూ ఉంటాయి. మీ నాన్న శరీరం నుంచి చెమట వాసన వస్తుందని చెప్పి నువ్వు దూరం వెళ్ళి కూర్చుంటావు, కానీ మీ నాన్న శరీరం మొత్తం చెమటతో తడిసిపోతున్న దేనికోసం అంటే నిన్ను బాగుంచడం కోసం, నీ భవిష్యత్తు కోసం. పితృదేవోభవ. నాన్నని దేవుడిలాగా చూడకపోయినా పర్లేదు, అట్లీస్ట్ మనిషిలాగా చూడండి. నేను బాగుపడతా నాన్న, నిన్ను బాగా చూసుకుంటా అని చెప్పి నమ్మకం కలిగించండి నాన్నకి. ఈరోజు మనం ప్రోగ్రాం ఎక్కడ కండక్ట్ చేస్తున్నామంటే కాకతీయ ఒలింపియాడ్ స్కూల్.